బాడీకి అసలు ఎంత ఎక్సర్సైజ్ కావాలి, ఎన్ని అవర్స్ ఎక్సర్సైజ్ చేయాలి? ఇప్పుడు దీనికి సంబంధించి కూడా రకరకాలైనటువంటి స్టడీస్ ఉన్నాయి. ఇది పర్టికులర్గా ఈ వ్యక్తికి ఇదే చేస్తే సరైనటువంటి ఎక్సర్సైజ్ అని చెప్పడం అనేది కూడా కష్టం. ఎందుకంటే చాలా వాటిని క్రైటీరియా కింద తీసుకుని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఇన్ జనరల్ మాత్రం కనీసం ఒక గంట సేపు అయినా ప్రతి ఒక్కళ్ళు రోజు ఏదో రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. కాకపోతే బాగా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చేయలేకపోతే తగ్గించవచ్చు. అలానే చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లల్ని గంట సేపు చేయమని చెప్పాం. కాకపోతే చిన్నప్పటి నుంచి అంటే ఒక 5-6 ఏళ్ల వయసు నుంచి కనీసం ఎంతో కొంత ఫిజికల్, ఆ మాటకు వస్తే 3 ఏళ్ళ 2 ఏళ్ల వయసు నుంచి కూడా ఉండాలి, కాదని అంటలా. బట్ రెగ్యులర్గా వాకింగ్ చేయటము, స్పోర్ట్స్ ఆడటము, లేకపోతే ఈత కొట్టడము, లేకపోతే స్కిప్పింగ్ చేయటము, యోగా చేయటము, జిమ్ చేయటము, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి. ఏది వాళ్ళు ఎంత చేయగలిగితే అంత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమందికి వేరే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కార్డియాక్ ఇష్యూస్ ఉండి డాక్టర్ గారు చేయొద్దన్నారు అనుకోండి, అలాంటప్పుడు చేయకూడదు, అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్గా అయితే కాంట్రా ఇండికేషన్స్ లేకపోతే రోజు ఒక గంట సేపు వాకింగ్ చేయండి. మళ్ళీ వాకింగ్ అంటే వ్యాహ్యాలకి వెళ్ళటం కాదు, ఇట్స్ నాట్ ఫర్ ఎ ప్లెజర్ వాక్, ఐఎమ్ సేయింగ్ యూ నీడ్ టు డూ ఎ బ్రిస్క్ వాక్. అది అలానే దాంతోపాటు మీకు అది ఇష్టం లేదనుకోండి జిమ్ చేయండి, జిమ్ ఇష్టం లేదనుకోండి స్పోర్ట్స్ ఆడండి, స్పోర్ట్స్ ఇష్టం లేదనుకోండి ఈత కొట్టండి, స్విమ్మింగ్, వాట్ ఎవర్ యూ లైక్ డూ ఇట్. అది ఏంటంటే ఒక డిసిప్లిన్గా రోజు చేసినట్లయితే, ఇప్పుడు ఇది కూడా లేట్ అవుతుందంటే నాకు ఏంటంటే టెన్షన్, మళ్ళీ ఈవినింగ్ నా వర్కౌట్ ఎక్కడ మిస్ అవుద్దాం అని. సో అది మన ఫోకస్ ఉండాలి. అంతేగాని నేను ఎప్పుడూ పని చేస్తాను, ఇది మా ఆఫీస్కి సంబంధించినటువంటి వర్క్ మాత్రమే చేసుకుంటా కూర్చుంటాను, నా వ్యాపారమే చేసుకుంటాను అని అంటే అసలు హెల్తే సరిగ్గా లేకపోతే మీరు ఇంక వ్యాపారం ఏం చేస్తారు, ఇంకోటి ఏం చేస్తారు. కాబట్టి ప్రయారిటీ ఎప్పుడు మొట్టమొదటిగా ఉండాల్సింది మన హెల్త్ మీద. హెల్త్ బాగుంటేనే ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి.